వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే జనంలోకి లోకేష్, పెద్ద ప్లాన్ లో చిన్నబాబు అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇటీవలే లోకేష్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. చాలా సీరియస్ గా ఈ పదవి గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఈ పదవికి లోకేష్ ని నియమించబోతున్నారని మనం కూడా వీడియో చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తానికైతే లోకేష్ ని ఈ పదవిలో కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు. భావి భవిష్యత్ టీడీపీ వారసుడుగా పూర్తి స్థాయిలో ఎవల్యూట్ అయ్యారనుకోవాలి లోకేష్. సరే, అటు ప్రభుత్వ పరంగా మంత్రిగా తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మంత్రిగా తనకి ఎలా మార్కులు పడతా ఉన్నాయి, అటు విద్యాశాఖ మంత్రిగా ఇటు ఐటీ మినిస్టర్ తన పెర్ఫార్మెన్స్ ఏంటి ఈ రెండేళ్లలో, ఏ స్థాయిలో ఆయన రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చారు, విద్యాశాఖ మంత్రిగా ఏ స్థాయిలో ఒక ఇన్నోవేటివ్స్ ని స్టూడెంట్స్ కి పరిచయం చేస్తా ఉన్నారు, విద్యాశాఖని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఆయన ఏ చర్యలు తీసుకున్నారు అనేవి ఎప్పుడు కూడా డిబేటబుల్ సబ్జెక్ట్సే. తన పనితీరు ఏంటి అనేది నిన్న మొన్న గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించి 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే సగర్వంగా నిలబడి పేరుతో ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ చూస్తే అర్థమవుతుంది విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఏంటి అనేది. సో ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ చూసినా, ఒక ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పన్ ప్రాజెక్ట్ చూసినా, ఐరన్ ప్రాజెక్ట్, అదేవిధంగా ఒక కాగ్నిజెంట్ దగ్గర నుంచి ఎన్నో ఐటీ కంపెనీలు చూస్తా ఉంటే లోకేష్ ఐటీ మినిస్టర్ గా అతని పనితీరు ఏంటి అనేది మనకు అర్థమవుతా ఉంది. అతను ఎంత స్థాయిలో కష్టం పడితే ఆ స్థాయిలో గ్రౌండ్ అవుతున్నాయి పరిశ్రమలు అనేది మనకు క్లారిటీ వస్తా ఉంది. అయితే వీటన్నిటికీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, లోకేష్ ని ఎవరైనా సరే టీడీపీ కార్యకర్త ఏం చూస్తాడు? ఫస్ట్ మంత్రిగా అతని పెర్ఫార్మెన్స్ చూస్తారా, లేకపోతే అతను పార్టీ భవిష్యత్ వారసుడుగా అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూస్తాడా? ఎప్పుడైనా సరే పార్టీకి లాయల్ గా ఉండేవాడు, పార్టీ క్యాడర్ అనేవాడు లోకేష్ పార్టీని లీడ్ చేసే క్రమంలో అతని పార్టీకి నాకు ఏం చేశాడని మాత్రమే చూస్తాడు. కార్యకర్తను ఎలా చూసుకున్నాడు, కార్యకర్తల కుటుంబాలతో ఎలా ఉంటున్నాడు, అది మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. కార్యకర్త ప్రభుత్వ పరంగా ఏం చేసినా అది వేరే ఉంటుంది ఆ లెక్క. దట్టు ఈ రోజు ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ లేదు. సరే, మంత్రి పరంగా మంత్రి హోదాలో ఆయన చేసిన కార్యక్రమాలు కూడా కొన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. దట్స్ ఇట్. దాన్ని పార్టీ యాక్టివిటీని మనం సపరేట్ గా చూడాలి. ఈ రోజు లోకేష్ కు ఒక అదనపు బాధ్యత. మనం మొన్నటిదాకా చూస్తే లోకేష్ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయన 2014 నుంచి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కార్యకర్తల సంక్షేమ నిధి దగ్గర నుంచి అనేక కార్యక్రమాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండింది. అయితే 14లో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ నుంచి చంద్రబాబు నాయుడు మంత్రిని చేయడం జరిగింది. 19 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోతే లోకేష్ ఓటమి ఒక్కటే ఒక లెక్క, మొత్తం పార్టీ ఓటమి మరో లెక్క అన్నట్టుగా ఆయన ప్రతినిధులు ప్రచారం చేశారు. ఆఖరికి ఆయన భాషను, ఆయన యాసను, ఆయన తినే తిండిని కూడా వైఎస్ఆర్సీపీ హేళన చేసింది. అంటే మీరు చూడండి, ఏ స్థాయిలో హేళన చేస్తే పూర్తిగా లోకేష్ తనకి తాను ఎవల్యూట్ అవుతూ ఎక్కడికైతే తనను ఓడించారో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు చేసి తనను అవమానించడానికి, తన తల్లిని అవమానించడానికి గురి చేశారో అక్కడే తను ఎవల్యూట్ అయ్యాడు. అదే మంగళగిరి నుంచి భారీ మెజారిటీతోని లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్నారు. అది సపరేట్ వింగ్. ఈరోజు పార్టీ పరంగా లోకేష్ మంత్రి పదవి లోకేష్ తీసుకోవద్దు అన్న ఏదైతే ఆ డిమాండ్ మనం చాలా వినిపించింది. ఎందుకంటే గతంలో లోకేష్ ఎమ్మెల్సీ మంత్రి అయిన తర్వాత అతను ఎక్కువగా మంత్రి పదవి మీదే ఫోకస్ పెట్టారు కాబట్టి పార్టీని గాలికి వదిలేశారు. అందుకే పార్టీ 2019లో అధికారానికి దూరం అయింది అనేది చాలా మంది కేడర్ అభిప్రాయపడి మంత్రి పదవి తీసుకోవద్దు అన్నారు. కానీ ఆ రోజు లోకేష్ మంత్రి పదవి తీసుకున్నారు. అది కూడా కత్తి మీద సాము లాంటి విద్యాశాఖ అండ్ దెన్ మళ్ళా ఐటీ శాఖ, ఈ రెండు తీసుకొని తానేంటి కష్టం ఉంటేనే ఎవరిదైనా వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది ఫోకస్ అవుతుంది. సో అలా ఆ రెండు శాఖలను తీసుకొని తాను నిరూపించుకున్నారు. అయితే పార్టీ పరంగా ఈ రోజు ఆయన బాధ్యత పెరిగింది. ప్రధాన కార్యదర్శి నుంచి ఈ రోజు భారీ ప్రమోషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా. అయితే ఇప్పటికే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాకముందు నుంచే అటు మంత్రిగా తనకు తాను ఒక ఇండివిజువాలిటీ క్రియేట్ చేసుకుంటూనే ఇటు పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ 2 ఏళ్లలో పార్టీ క్యాడర్ తోనూ, అటు ఎమ్మెల్యేలతోనూ, మండల స్థాయి, జిల్లా స్థాయి నేతలతో ఎక్కడికక్కడే భేటీలు చేస్తా ఉన్నారు. ఇక పాదయాత్ర సమయంలో ఎలా అయితే వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారో వాటిని పూర్తిగా వాళ్ళకి ప్రభుత్వ పరంగా, మంత్రి పరంగా తాను చేస్తానే అటు పార్టీతో కూడా ఆయన అసోసియేట్ అవుతా ఉన్నారు. ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆ పార్టీ నేతలకు కానీ, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏదైతే బడ్జెట్ సెషన్స్, ప్రతిరోజు లోకేష్ సాయంత్రం ఆ ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తీసుకొని ఆ ఎమ్మెల్యేలతోని, అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీతోని, పిల్లలతోని మాట్లాడేవాళ్ళు. అదంతా నో పాలిటిక్స్. ఆ ఎంట్రీ ఇస్తుంటేనే పాలిటిక్స్ అన్ని బయట పెట్టి రావాలి, ఇక్కడ జస్ట్ మనం గెట్ టుగెదర్ లాగా కలిసిపోతూ మాట్లాడుకోవాలి అని అటు పెద్దవాళ్ళతో ఏదైతే మనం చూసి అచ్చెన్నాయుడు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు లాంటి పెద్దవాళ్ళతో ఆయన ఎలా వ్యవహరించాడు, తనకన్నా చిన్నవాళ్ళైన ఎమ్మెల్యేలతో, పిల్లలతోని, వాళ్ళ మనవాళ్ళతోని, వాళ్ళ పిల్లలతో ఎలా ఆడుకున్నాడు, తన తోటి సమకాలీకులైన ఆదిరెడ్డి వాసు దగ్గర నుంచి అందరితో ఎలా కలిసిపోయాడు అనేది అది డిఫరెంట్ లొకేషన్ పోర్ట్రేట్ చేసింది. పాదయాత్రలో చూశారు చాలా మంది, కానీ బట్ పార్టీ నేతలతో, వాళ్ళ ఫ్యామిలీతో ఆయన ఎలా కలిసిపోయాడు, తన పదవిని కూడా పక్కన పెట్టి ఎంత ఎమర్జ్ అయ్యాడు వాళ్ళతోని అనేది పూర్తిగా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయాడు వాళ్ళలో లోకేష్. అప్పుడు నిజంగా ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ రావడానికి, ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవడానికి అది కారణమైంది. అయితే ఇప్పుడు ఈరోజు ఎవల్యూట్ అయ్యాడు, పదవి పరంగా కూడా ఎవల్యూట్ అయ్యాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.
లోకేష్ ఊరికే ఇవ్వలేదు, ఆయన పడిన కష్టం చూసి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చాను అని చెప్పారు బాబు గారు మొన్న ఒక మీటింగ్లో, అదే ప్రమాణ స్వీకారం మీటింగ్లో. అయితే ఇప్పుడు దాన్ని పూర్తిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది లోకేష్ మీద. అందుకే సో ఇక్కడ చూస్తే ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిన తర్వాత ఇంకా బాధ్యత పెరిగింది లోకేష్ మీద. ఇంకా పూర్తిగా పార్టీ క్యాడర్లోకి వెళ్లాల్సిన సందర్భం ఇది. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రకు సిద్ధమవుతా ఉన్నారు. పూర్తిగా ఎవరైతే లోకల్గా ఉన్న క్యాడర్ను కూడా ఎవరైనా అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఉంటే అటు తన అపోనెంట్ పార్టీస్ నుంచి తన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలతో. అందుకే ముందుగానే లోకేష్ జాగ్రత్త పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే తను కేవలం పార్టీ మీటింగ్లు పెట్టో గెట్టుగెదర్లు పెట్టో కాకుండా తనే నేరుగా కార్యకర్తల కుటుంబాలను లేకపోతే లేడీస్ కుటుంబాలను నియోజకవర్గాల వారీగా కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారు లోకేష్. అందుకనే కేవలం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి. సో రాబోయే రోజుల్లో సుదీర్ఘంగా 1 సంవత్సరం పాటు పూర్తిగా కార్యకర్తల్లోనే ఉండే ప్రయత్నం చేయాలి, జనంలోనే ఉండే ప్రయత్నం చేయాలని లోకేష్ అనుకుంటా ఉన్నారు. ఆయన టీం కూడా ఆ దిశగా ఆయన్ని డ్రైవ్ చేస్తూ ఉంది. అందుకే నెలలో దాదాపు ఒక 20 రోజుల పాటు 10 రోజుల పాటు ప్రభుత్వ పరంగా పనిచేసుకుంటూ ఉన్న గట్టిగా ఒక 15 నుంచి 20 రోజుల పాటు నియోజకవర్గాల పర్యటన, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎమర్జ్ అయ్యేందుకు లోకేష్ రెడీ అవుతా ఉన్నారు. ఒక పెద్ద కార్యక్రమాన్ని, మంచి టైటిల్తోని యోగాళం తరహాలోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని లీడ్ చేసేందుకు అక్కడ స్థానిక నాయకత్వంతో, స్థానిక నేతలతోని, పార్టీ నేతలతోని ఆయన కలిసిపోయేందుకు పూర్తి స్థాయిలో ఒక ప్రోగ్రామ్ అయితే ఆ పార్టీ డిజైన్ చేస్తూ ఉంది. జగన్ పాదయాత్ర స్టార్ట్ అవ్వకంటే ముందే ఈ దిశగా లోకేష్ కూడా ఫోకస్ పెట్టబోతా ఉన్నారు. ఆ పార్టీ క్యాడర్కు, పార్టీ నేతలకు తనకు మధ్య ఆ గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఆ గ్యాప్ని, ఆ బ్యారల్ని తీసేసి పూర్తి స్థాయిలో వాళ్ళతో ఎమర్జ్ అవ్వడానికి, పూర్తి స్థాయిలో పార్టీని టువర్డ్స్ మళ్ళీ అధికారంలోకి డ్రైవ్ చేయడానికి ఇది తనకు ఉపయోగపడుతుంది. మనం కనుక వాళ్ళతో అంతలా ఇంటరాక్ట్ అయితే వాళ్ళు అంతే కసితోని పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉంటుందని లోకేష్ లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఆ దిశగా ఆయన టీం కూడా ఆయన డ్రైవ్ చేసేందుకు సిద్ధమవుతా ఉంది. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా విధి విధానాలను కూడా అటు లోకేష్ టీం అయితే ప్రకటించబోతుంది అనేది నాకున్న సమాచారం. లెట్స్ సీ. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కంటే ముందే ఈ పెద్ద ప్లాన్లో లోకేష్ ఉన్నారనుకోవాలి. ఇది మరి ఎంతవరకు ఆయన్ని క్యాడర్లోకి, పార్టీ నేతల్లోకి రీచ్ చేస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది.